హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. ఇప్పుడున్న సీజన్లో చాలామంది వైరల్ ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్నారు. సో మీకు కూడా ఇలాగ బాడీ పెయిన్స్, జ్వరము, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీరు ఇమీడియట్గా ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్లో మోస్ట్ కామన్గా మేము చూసేది ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి పడిపోతాయి. అందరికీ ఇబ్బంది వస్తుందని కాదండి, కానీ ప్లేట్లెట్ కౌంట్స్ ఒకసారి పడడం స్టార్ట్ అయ్యిందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది పేషెంట్స్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ముక్కులో నుంచి కానివ్వండి, లేకపోతే మలద్వారం నుంచి కానివ్వండి, వామిటింగ్ అంటే పొట్టలో నుంచి, స్టమక్లో నుంచి కానివ్వండి, ఇలా రకరకాల ప్లేస్ల నుంచి బ్లీడింగ్ అయ్యి హిమోగ్లోబిన్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పళ్ళ మధ్య జింజివా అంటాం కదా, వాటి దగ్గర నుంచి కానివ్వండి, ఇలా రకరకాల ప్లేస్ల నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు కనుక వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్గా మీరు హెల్త్ చెకప్ చేయించుకొని మీ ప్లేట్లెట్ కౌంట్స్ చెక్ చేయించుకోండి. ప్రాపర్గా ఒక డాక్టర్ గారి అడ్వైస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. చాలా సింపుల్ డిసీజ్, ఈజీలీ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్ అండి. కానీ మీరు నెగ్లెక్ట్ చేసి చాలా రోజుల తర్వాత ప్లేట్లెట్స్ 5,000కో 10,000కో పడిపోయాక హాస్పిటల్కి వెళ్తే మాత్రం ప్రాణం మీదకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇదే బ్లీడింగ్ కనుక బ్రెయిన్లో జరిగిందంటే మాత్రం ఇంకా ప్రాణాంతకం అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకొని హెల్త్ చెకప్ అనేది రొటీన్గా చేయించుకుంటూ ఉండండి.